విక్టరీ విత్ యాజ్ నిర్మాణాత్మకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రయాణించబోతున్నారో వాళ్ళందరినీ కూడా ఆ నిర్మాణాత్మకమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడమే ఇక్కడ పని. అంటే మిమ్మల్ని స్ట్రక్చర్డ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంది. రెండు, ఇంకోటి ఏంటంటే ఫోకస్డ్ ఎన్విరాన్మెంట్. అంటే మీ లక్ష్యం ఏంటన్నది మీకు మీ లక్ష్యాలను ఏవైతే ఉన్నాయో ఇక్కడ బయటికి ఎన్రిచ్ చేస్తారు, బయటికి తీస్తారు. మీ బయటికి తీసి వాటిని షార్పెన్ చేసి మీరు ఇప్పటితో అయిపోలేదు. ఇది ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓన్లీ దిస్ ఈజ్ అబౌట్ ద స్టోరీ లార్జ్ సెన్స్ లో చెప్తున్నాను. ఇప్పుడు మనకు జరగబోయేది ఏంటంటే 30 నుంచి 90 రోజుల మధ్యలో జరిగేటువంటి ప్రాథమికమైనటువంటి విక్టరీ విత్ యాష్ యొక్క శిక్షణ. తర్వాత మిమ్మల్ని మనకు అవసరాన్ని బట్టి ఎప్పుడెప్పుడు ఎలా మనం తయారు చేయాలని చేస్తారు. సపోజ్ మన దాంట్లోనే పెద్ద ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉండేటువంటి వాళ్ళు ఎందులో హిడెన్ క్వాలిటీస్ తో ఉన్నారనుకోండి, కంపెనీ మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తుంది. మీ డేటా అంతా అక్కడ ఉంటుంది. మీ దగ్గర ఉండేటువంటి స్కిల్స్ బయటపడిన కొద్దీ మీలో ఎవరైతే ఉన్నారో మీరు కూడా స్పేస్ అయితే స్పేస్, లేదంటే కోస్టల్ కానీ దేనికి ఎందులోనైతే ఉన్నారో అందులో ఉండేటువంటి స్పెషల్ క్వాలిటీస్ ని, ఆ స్కిల్స్ ని ఐడెంటిఫై చేసి మీకు ఒక స్ట్రక్చర్, మీకు ఒక ఎన్విజన్, మీకు ఒక గోల్స్ సెట్ చేస్తుంది. సెట్ చేసి మిమ్మల్ని తయారు చేస్తుంది. మీరు మిమ్మల్ని వెళ్తారు. సో ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకలాగే ఉండిపోతారు అనుకోకండి. మీ దగ్గర ఎవరి దగ్గర అయితే స్కిల్స్, ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో, ఎవరైతే ఎంతూజియాజం ఉందో వాళ్ళందరికీ ఈ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది ఒక పెర్మనెంట్ లైఫ్ ని ఇవ్వబోతుంది. ఇందుకు నేను ఆల్రెడీ ఇంత గట్టిగా ఈ రోజు మీకు చెప్పబడుకుంటున్నాను. అందుకే స్కిల్ డెవలప్మెంట్ ఒకటి, మెంటర్షిప్ ఒకటి, అండ్ స్ట్రక్చర్డ్ ఒకటి, ఫోకస్డ్ ఎన్విరాన్మెంట్. ద ఎన్విరాన్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గివింగ్ యూ ద బిగ్, చాలా పెద్దదైనటువంటి మీకు దీనికి ఇవ్వబోతుంది. ఇది ఎంత పెద్దదంటే ఇప్పుడు నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. మీకు బ్లాక్ రాక్ కంపెనీ ఉంది. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద దేశాలకి, మీకు పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ కి, స్టార్ట్అప్ కంపెనీస్ కి కంపెనీ ఏం చేస్తుందంటే ఇది ఒక పెద్ద సంస్థగా ఉండి ప్రపంచంలో అనేకమైనటువంటి ఔత్సాహికమైనటువంటి ఒక సైంటిస్టుల్ని వాళ్ళందరినీ చేర్చి వాళ్ళందరికీ మెంటర్షిప్ ఇచ్చి తయారు చేసి మార్కెట్లోకి తీసుకెళ్లగలిగినటువంటి నైపుణ్యాన్ని అందిస్తుంది. ఇప్పుడు ఇది కేవలం మనమేమనుకుంటున్నామంటే ఇది కేవలం ఇక్కడ ఉండేటువంటి వెరిఫైడ్ మెంబర్స్ కి మాత్రమే, లేదా ఇన్వైట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది కేవలం ట్రైనింగ్ ఇచ్చి మార్కెట్లోకి వెళ్ళి 4 మనం ఇందుకోసం కాదు. దిస్ ఇస్ వెరీ వెరీ లార్జ్ స్కేల్ సిస్టమ్. ఇందులో మీరు మీ యొక్క ఏ నైపుణ్యాన్ని ఉన్నా కూడా మీ దగ్గర ఏ మాత్రం రవ్వంత స్పార్క్ ఉన్నా దాన్ని మేము పట్టుకొని ఇక్కడ మేము షార్పన్ చేసి ప్రపంచంలోకి ఇలా వదలబోతున్నారు. అందుకోసం ఇది. అందుకని నేను ఇక్కడ ఇంత పర్టికులర్ చెప్పాను. అందుకే అన్నాను, నేను ఇప్పుడే ముందే చెప్పాను ఇది అవుతుందా అవ్వదన్న క్వశ్చన్ లేదు. కాబట్టి ఎప్పుడు అవుతుందో తెలియదు, గట్టిగా అవుతుంది. మన దగ్గరే ఉండేటువంటివన్నీ కూడాను దానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, టెక్నికల్ అసిస్టెన్స్, మీకు ఉండేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి అన్ని అంశాల్లో మీకు జోడింపు, మదింపు, కుదింపు అన్ని కూడాను ఇవ్వబడతాయి. దట్ ఈస్ ద వండర్ఫుల్. అందుకని ఇక్కడ ఏం కావాలంటే బిల్డ్ యువర్ పీపుల్ రెడీ టు మూవ్ ఫార్వర్డ్. ఎవరైతే ముందుకు రావాలనుకున్నారో వాళ్ళకి ఒకటే స్పష్టత ఉండాలి, 2 క్రమశిక్షణ ఉండాలి, 3 రియల్ వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ ఉంటుంది. రియల్ వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్, రియల్ వరల్డ్ అంటే ప్రపంచం నిజంగా ఏం కోరుకుంటుంది. ఇప్పుడు మనం ఎలాగంటే ఇప్పుడు మీరు రియల్ వరల్డ్ కాదా అంటే కాదు. ఈ రోజు మనం ప్రపంచంలో ఉన్నది రియల్ వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ లో మనం ఉన్నామా అంటే లేదు. ఎందుకంటే మనం చదువుకున్నది వేరు, మనం వెళుతున్నది వేరు, బ్రతికేస్తున్నాం, ఉంటున్నాం, చేస్తున్నాం. రియల్ వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ప్రపంచానికి ఏది కావాలో ఈ రోజు మనకున్నది పంచభూతాలు మనం ఉన్నాయి. పంచభూతాల్లో ఉండేటువంటి శక్తి అంటే గాలి, నీరు, నిప్పు, మనకు ఉండేటువంటి సన్ మనకు ఉండేటువంటి ఈ సూర్యరశ్మిని వాడుకొని ఎంతవరకు మనం సఫలీకృతం అవుతున్నాం. సో వీఆర్ నాట్ ట్యాపింగ్, వీఆర్ నాట్ యూటిలైజింగ్ ద రీసోర్సెస్. మనకి ఉండేటువంటి ప్రకృతిలో వచ్చిన రీసోర్సెస్ వాడట్లేదు. మరి ద రియల్ వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎలా ఒప్పుకుంటాం? కాబట్టి రియల్ వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఇవ్వబడతాయి. అందుకని రియల్ వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ అన్నారు. దానికి కావాల్సింది డిసిప్లిన్ అండ్ క్లారిటీ. మీకు ఇవన్నీ ఉండాలి. ఇవన్నిటికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇందులో మీకు ప్రైవేట్ మెంబర్ కమ్యూనిటీ ఉంటుంది. ఈ ప్రైవేట్ మెంబర్ కమ్యూనిటీ అండ్ గైడెడ్ గ్రోత్. ఇక్కడ మీకు గ్రోత్కి ఏంటంటే గైడెడ్ గ్రోత్ అంటే మీ యొక్క వృద్ధి, మీదైతే అభివృద్ధి జరుగుతుందో దానికి గైడెన్స్ ఉంటుంది. సో ఈ వరల్డ్ అండర్లైన్ చేసుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి విక్టరీ విత్ యాష్ లో. ఒకటి మీకు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ట్రాన్స్ఫార్మేషన్. ఇక్కడ మీకు దానికి సంబంధించిన గ్రోత్, దానికి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ మీకు ఉంటుంది, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్. 2 మీకు జర్నీ అంతా కూడాను, ఎంటైర్ జర్నీ అంతా కూడాను స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే నిర్మాణాత్మకమైనటువంటి నేర్పరి మీకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ రియల్ స్కిల్ డెవలప్మెంట్. 3వ పాయింట్ ఏంటంటే మెంటర్షిప్. ఈ మెంటర్షిప్ ఏంటంటే గైడెడ్ గ్రోత్. ఇప్పుడు నేను చెప్పేది అదే గైడెడ్ గ్రోత్. ఈ గైడెడ్ గ్రోత్ ఏంటంటే మిమ్మల్ని ప్రతి ఒక్క సందర్భంలో చూడండి, మనకి ఆల్రెడీ ఉండేటప్పుడు ఎక్కడ వీడు రాసే రాతలో కానీ, చదివే చదువులో కానీ, లేకపోతే కొత్తగా ఉండేటప్పుడు దగ్గరుండి ప్రతి ఒక్కటి విషయం దగ్గరగా చూసుకునేటువంటిది గైడెడ్ గ్రోత్ అంటారు. సో అది పోస్టీరియర్ స్టేజ్ లో వస్తుంది. మొట్టమొదటి ప్రాథమిక దశలో మీకు గైడెడ్ గ్రోత్ ఎవరు ఐడెంటిఫై చేస్తారు.
ఎందుకు మీ యాజ్ పర్ డేటా ప్రకారం. తర్వాత గైడెడ్ గ్రోత్కి వెళ్తారు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్, రియల్ వరల్డ్ ఆప్టిమైజేషన్. ఇక్కడ మీకు ఏంటంటే ఈ నిజమైనటువంటి ఈ ప్రపంచంకి ఏది ప్రపంచం కోరుకుంటుందో దాన్ని ఇది అప్లికబిలిటీ ఉంటుంది. సో రియల్ వరల్డ్ అప్లికేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. విక్టరీ విత్ యాష్ ద్వారా మీకు వచ్చేది ఏంటంటే రియల్ వరల్డ్ అప్లికేషన్. ఇక్కడ మీకు ఏంటంటే అండ్ సెలెక్టివ్ మెంబర్షిప్. ఇక్కడ నుంచి కథ అంతా మీకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే సెలెక్టివ్ మెంబర్షిప్ అంటే మెంబర్షిప్ ని ఎలా పడితే అలా మనం తీసుకురావడానికి ఇక్కడ వీలు లేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దట్ సెలెక్టివ్ మెంబర్షిప్ అంటే మీరు మెంబర్షిప్ ని మీరు చేసేటప్పుడు ఒక సెలెక్టివ్ గా అంటే క్వాలిటేటివ్ గా తయారు చేసి ఒక స్ట్రక్చరల్ గా ఉండేటువంటి దాంట్లో చేసి అప్పుడు కానీ మీరు ఆల్రెడీ తీసుకెళ్ళడానికి అవ్వదు. ఇది ఒక పాయింట్. రెండు, ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్. ఇక్కడ ట్రైనింగ్ ఏంటంటే ఎలా పడితే అలా ఉండదు. ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ అంటే దానికి మీకు కంప్లీట్ గా కావాల్సినటువంటి ట్రైనింగ్ అంతటిని కూడా మీకు అమర్చబడుతోంది. అంటే ఇది చాలా లాంగ్ ఒక ఆలోచనతో కూడి ఉంది. విక్టరీ విత్ యాష్ అనేది ఇట్స్ నాట్ ఫర్ టెంపరీ. 30 days to 90 days అయిపోయింది కదా, ఇంకా విక్టరీ విత్ యాష్ అయిపోయింది, క్లోజ్ చేసేసామనేది కాదు. ఇక్కడ మిమ్మల్ని ప్రపంచం గుర్తించేలాగా నైపుణ్యాల దీంట్లో ఫలానా మీరు ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని ప్రపంచంలో గుర్తించగలిగి రాణింపు వచ్చేలాగా వాడిలో ఉండేటువంటి ప్రతి స్కిల్ ని బయట పెట్టేటువంటి క్రమంలో చేసేటువంటి పరిశ్రమ. సో ద రియల్ స్కిల్ డెవలప్మెంట్, గైడెడ్ మెంటర్షిప్, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ అండ్ ప్రిన్సిపల్డ్ గ్రోత్ కమ్యూనిటీ. ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ గ్రోత్ కమ్యూనిటీలో ఏదైతే ఉందో దట్ ఈస్ ఇట్స్ అ ప్రిన్సిపల్డ్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను ఒక ప్రిన్సిపల్స్ అంటే ఇక్కడ సాగుతున్న పద్ధతుల్ని మీరు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను ప్రశ్నించి మార్చుకోవటం. ద ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ కూడా అంత అద్భుతంగా ఉన్నది. సో విక్టరీ విత్ యాష్ ఏంటంటే ద పాత్ టు విక్టరీ. అంటే పాత్ టు విక్టరీ ఎవరు? ఈ విక్టరీ దగ్గర ఎవరు నడిపిస్తున్నారు? యాష్ ఫారే. యాష్ ఫారే గారి దారి ఏది? ఆ పాత్ టు విక్టరీ. సో కాబట్టి అతను వెళ్లే దారి అంతా కూడా పాత్ టు విక్టరీ. సో విక్టరీ విత్ యాష్ బిల్ట్ అన్ క్లియర్ ఫిలాసఫీ ఫర్ గ్రోత్. అంటే ఇక్కడ ఫిలాసఫీ, ద ఎంటైర్ ఫిలాసఫీ ఈజ్ రిలేటెడ్ టు ద గ్రోత్ అండ్ దట్ మూవ్స్ ఫ్రమ్ ద ఇంటెన్షన్ టు యాక్షన్. ఇంతకుముందు మనకి ఏంటి ఇంటెన్షన్? మనకి ఇంటెన్షన్స్, ఈ ఇంటెన్షన్స్ అన్ని కూడాను కార్యరూపం దాల్చేలాగా. అంటే ఇంటెన్షన్ టు యాక్షన్. నెక్స్ట్ ఏంటి? యాక్షన్ టు ఇంపాక్ట్. అంటే మీ యొక్క కార్యరూపం దాల్చడం అనేది ప్రపంచంలో ఇంపాక్ట్ కలగజేయాలి. మొట్టమొదట మీ ఊహ, 2 యాక్షన్, 3 ఇంపాక్ట్. సో ఇది ఈ రోజు మనం ఆల్రెడీ ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నాను, మనం అందరం కూడా నా ఆకలి ఇప్పుడు ఈ రోజు ఓకే మనం పాకెట్ కోసం చూస్తున్నాం, డబ్బుల కోసం చూస్తున్నాం, ఓకే తప్పేం లేదు. ఎందుకంటే కానీ మీ యొక్క లక్ష్యం కేవలం అక్కడ వరకు అయిపోవడానికేనా? మన ఊహల్లాగే ఉండిపోవాలా? యాక్షన్ కార్యరూపం దాల్చొద్దా? అది ప్రపంచంలో ఇంపాక్ట్ క్రియేట్ చేయొద్దా? కాబట్టి అది క్రియేట్ చేయడానికి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇదే విక్టరీ విత్ యాష్ లో రేపొద్దుట రాబోతున్నది. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ మీకు ఎప్పుడో ఒక దగ్గర కొంత మీకు చెప్పబడతాయి. కాకపోతే నేను ముందే కోస్తున్నాను. అంటే కాకపోతే ఒక కోయిల్లాగా నేను ముందే మీకు ఎందుకంటే సిద్ధపరుస్తున్నాను. ఇది మీకు తెలియకపోతే ద బేస్ లో ఉండేటువంటి పట్టు మీకు తెలియకపోతే కంపెనీ మీద ఒక నిర్లక్ష్య భావం, కేవలం మనీ కదా అనేటువంటి ఒక భావాలు ఉంటాయి. కాదు, ఇది పవిత్రమైంది. సో పవిత్రమైంది. ఇక్కడ మీకు మీకు సింపుల్ గా చెప్పేస్తాను. రైజ్ బిగిన్స్ విత్ ఎ డెసిషన్. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే మనది ఇక్కడ కంపెనీలో ఉండేటువంటి మనం రైజ్ అంటే మనం ఆల్రెడీ ఒక దగ్గర కంపెనీ మనం ఆల్రెడీ ఆన్ ప్లస్ ఎకో సిస్టమ్ లో మనం ఆగిపోయాం. ఇప్పుడు మనం రైజ్ బిగిన్స్ విత్ ఎ డెసిషన్. అంటే నేను ఒక నిర్ణయాత్మకంతో ఒక నిర్ణయం, సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మళ్ళీ తిరిగి లేవటం, అంటే పైకి లేవడం. రైజ్ అంటే తిరిగి లేవటం కాదు, పైకి లేవడం. కాబట్టి ఈ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ డెసిషన్ టు స్టెప్ అవుట్ విత్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. ఇక్కడ నుంచి మీకు ఎందుకంటే ఇక్కడ మనకి అన్వయించుకున్నాను, నేను యాష్ గారికి అన్వయించుకున్నాను, కంపెనీకి అన్వయిస్తున్నాను. సో ద లీడర్ అండ్ కంపెనీ అండ్ మై సెల్ఫ్ మూడిటికి చూసినప్పుడు రైజ్ ఈజ్ ఇంపార్టెంట్ టు హిమ్, టు దెమ్ అండ్ మీ ఆల్సో. ఇప్పుడు నాకేంటి ఇక్కడ నేనేంటంటే ఏదైతే ఉన్నదో ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితిని దాటి మళ్ళీ నేను తిరిగి లేవటం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుత యథాస్థితిని వ్యతిరేకించడం, ఎదగటం. కాబట్టి ఇక్కడ మీకు ఏంటంటే ఈ డెసిషన్ టు స్టెప్ అవుట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. మీరు ఏదైతే కూర్చున్నారో సౌకర్యవంతమైనటువంటి ఆ స్థితి నుండి బయటపడాలనేటువంటి ఒక నిర్ణయం, ఒక డెసిషన్. దిస్ ఈజ్ రైజ్.